సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఒకటి చెప్పాను, ఏంటంటే దాని గురించి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. వుడ్. ఈ వుడ్ 3 సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాము. చాలా మంచి సిచ్యువేషన్స్ అవి. సో ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి మనకి అది విల్లింగ్నెసెస్ అవుతుంది. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి విల్లింగ్నెసెస్. ఈ విల్లింగ్నెసెస్ నేను సింపుల్గా ఇక్కడ ఒక స్ట్రక్చర్ రాస్తాను. స్ట్రక్చర్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ హౌ టు ఫార్మ్ ఎ సెంటెన్స్ అని. సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తామనే దాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఇక్కడ ఎలా ఫామ్ చేస్తాము అంటే ఫస్ట్ మనము ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తీసుకుంటాము. తర్వాత మనము వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, హెల్పింగ్ వర్బ్ అంటే ఆక్సిలరీ వర్బ్, రైట్? ఓకే. తర్వాత ఏం రాయాలి మనం? వుడ్ తర్వాత మనము రాయాల్సింది ఏంటి? లైక్ టు అని. మోడల్ వర్బ్స్ ఎప్పుడు వచ్చినా సరే V1 తీసుకోవాలి అనేది మనకు తెలుసు. అయితే V1 తీసుకోవడం కదా, మరి ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా వుడ్ లైక్ టు అని వచ్చింది చూడండి. ఈ లైక్ అని ఉంది కదా, అది కూడా V1 ఇక్కడ. ఎందుకంటే వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ లైక్ టు అనే వర్డ్ వచ్చింది చూడండి, అది యాక్షన్ వర్బ్గా యూజ్ చేస్తాం మనం. లైక్ టు. మళ్ళీ ఇంకొక యాక్షన్ వర్బ్ని మనం తీసుకుంటాం. లైక్ టు, వీ వుడ్ లైక్ టు, దెన్ V1, దెన్ అదర్ వర్డ్స్. సెంటెన్స్ని మనం ఎలా ఫామ్ చేయాలి అని నేర్చుకున్న తర్వాత మనము యూజ్ చేస్తే దాన్నే స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. కానీ ఇది ఎలా వచ్చింది, నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, వర్బ్ ఏంటి అని నేర్చుకోవాలి అంటే మీకు మంత్స్ కాదు, ఇయర్స్ అవుతుంది. అండ్ ఇది పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. నెగటివ్ సెంటెన్స్ ఉండదు ఇందులో. పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే రాయాలి. ఇక మనం సెంటెన్సెస్ని ఒకసారి చూద్దాము. సెంటెన్సెస్. నేను ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను. I would like to meet you. I would like to meet you once. ఇక్కడ నేనేం రాశాను అంటే I would like to meet you once అంటే ఒకసారి నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని అర్థం. I would like to meet you once. ఇదే మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి, సింగులర్ ప్లూరల్. మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, సెంటెన్స్కి సమ్ సెంటెన్సెస్ ఆర్ దేర్, సమ్ వర్డ్స్ ఆర్ దేర్, దే డోంట్ టేక్ ఆల్ ద సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్తో మనం యూజ్ చేయలేము. అబ్జర్వ్ చేయండి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వన్ యూ ఈజ్ నాట్ యూజ్డ్. ఇక్కడ యూని మనం యూజ్ చేయలేము. యూ వుడ్ లైక్ టు మీట్ అంటే ఇక్కడ మీ అని రాయొచ్చు అనుకోండి. యూ వుడ్ లైక్ టు మీట్ మీ వన్స్ అనేది మనం జనరల్గా. నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావు మనం. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ వన్స్ అని అంటామే కానీ యూ వుడ్ లైక్ టు మీట్ మీ వన్స్ అనం. నువ్వు నన్ను ఒకసారి కలవాలనుకుంటున్నావు అని చెప్పి మనం అనం. కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో విల్లింగ్నెసెస్లో ఇక్కడ మనం రాస్తున్నప్పుడు ఏంటంటే ఈ విల్ యూ కానివ్వండి, అలాగే ఇట్ కానివ్వండి, నాట్ యూస్డ్. మనకు యూ కానివ్వండి, ఇట్ కానివ్వండి, ఈ సెంటెన్సెస్లో యూస్ చెయ్యం మనం. ఏదైనా సరే కేర్ఫుల్గా చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది. ఇదే సెంటెన్స్ని మనం వీతో రాయొచ్చు. వీ వుడ్ లైక్ టు, we would like to speak to you. We would like to speak to you. మేము మీతో మాట్లాడాలనుకుంటున్నాము. మనకు యూ ఇట్ ఉండదు కాబట్టి యూ ఇట్ ఇవి నాట్ యూస్డ్ అన్నమాట. ఐ వి యూ
ఉండదు కాబట్టి దే తీసుకోవచ్చు మనం. దే వుడ్ లైక్ టు, దే వుడ్ లైక్ టు జాయిన్, they would like to join the course, they would like to join the course. కోర్స్లో వారు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని. యూ వుడ్ లైక్ టు జాయిన్ ద కోర్స్ అని కూడా మనం అనము. ఇట్ వుడ్ లైక్ టు జాయిన్ ద కోర్స్ అని కూడా మనం అనము. దెన్ యూ ఇట్ని తీసేయండి. 7 subjects are there. And if you remove these 2 subjects, we have 5 subjects. I, we, they రాసాం. ఇంకా ఉన్నాయి కదా మనకు. he ఉంది. he would like to do some job. he would like to do some job. అతను ఏదో జాబ్ చెయ్యాలనుకుంటున్నాడు. అతను ఏదో జాబ్ చెయ్యాలనుకుంటున్నాడు. ఈ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఉంది, మనం అది కూడా రాయొచ్చు. షీ వుడ్ లైక్ టు, షీ వుడ్ లైక్ టు స్టడీ ఐఏఎస్, షీ వుడ్ లైక్ టు స్టడీ ఐఏఎస్. చూడండి, ఐ వుడ్ లైక్ టు మీట్ యూ వన్స్, వీ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ, దే వుడ్ లైక్ టు జాయిన్ ద కోర్స్, he would like to do some job, she would like to study IAS. ఈ విధంగా మనము సబ్జెక్ట్ 5 సబ్జెక్ట్స్తో రాయొచ్చు. అలాగే మీరు ఏదైనా నేమ్ ఉన్నదనుకోండి, సింగులర్ నేమ్, ప్లూరల్ నేమ్ రాయొచ్చు. మీరు ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఉంది ఐ, వి, దే, హీ, షీ ఉంది. యూ, ఇట్ రాదని చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ మనము రామ్ అని అన్నాం, రాము అని అన్నాం. రాము, రాము వుడ్ లైక్ టు మీట్ యూ వన్స్. రాము నిన్నొకసారి కలవాలనుకుంటున్నాడు. 3rd పర్సన్తో కూడా రాయొచ్చు. జస్ట్ లైక్ దిస్. రాము అంటే ఏంటి? హీ అని అర్థం. రాము అంటే హీ అని. మనము ఇదే ప్లేస్లో సీత అని పెట్టచ్చు. సీత వుడ్ లైక్ టు మీట్ యూ వన్స్. సీత నీతో ఒకసారి కలవాలనుకుంటుంది. రాము వుడ్ లైక్ టు మీట్ యూ వన్స్, సీత వుడ్ లైక్ టు మీట్ యూ వన్స్. సరే, ఇక్కడ దే వచ్చింది చూడండి. ఈ దే వచ్చింది. ఇక్కడ దే వస్తే మనము దే ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇక్కడ రాము అండ్ సీత. దే ఈజ్ ఈక్వల్ టు రాము అండ్ సీత. వుడ్ like to come here. Ramu and Sita would like to come here. వారిద్దరూ ఇక్కడికి రావాలనుకుంటున్నారు. మీరు ఏదైనా రాయొచ్చు ఇక్కడ. అంటే V1 వస్తుంది. సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి? అలా ఉంటుంది. సో సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. 7 subjects ఆర్ దేర్. ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ 7 subjectsలో మనం 5 సబ్జెక్ట్స్ని యూజ్ చేయొచ్చు. ఐ, వై, హీ, షీ, ఇట్, హీ, షీ, దే, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. మనకు యూ కానీ ఇట్ కానీ రాదు ఈ సిచ్యువేషన్లో. అలాగే మనము ఇవి క్వశ్చన్స్ కూడా ఫామ్ చేయొచ్చు. మీరు సింగులర్ కానివ్వండి, ప్లూరల్ కానివ్వండి, దాంతో అనొచ్చు. రాము, సీత, రాము అండ్ సీత అనొచ్చు. మీరు క్వశ్చన్స్గా ఫామ్ చేయాలి అనుకుంటే సేమ్ వుడ్ ఫస్ట్ తీసుకురావాలి, మిగతావన్నీ సెంటెన్సెస్ వస్తాయి, మిగతావన్నీ వర్డ్స్. వుడ్ ఫస్ట్ వస్తుంది. కానీ వుడ్ వచ్చినప్పుడు క్వశ్చన్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఐ, వై, ఇట్ నాట్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్. ఐ, వై, ఇట్ వుడ్తో ఐ, వై, ఇట్ నాట్ యూస్డ్ ఇన్ క్వశ్చన్స్. క్వశ్చన్స్లో మాత్రం ఐ, వై, ఇట్ రావు, వెదర్ ఇట్ ఈస్ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ ఆర్ WH క్వశ్చన్. ఓకే, సో ఇది సిచ్యువేషన్ 1 చూసాము. అలాగే సిచ్యువేషన్ 2 కూడా చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.
హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.